మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే విజయ్. రాబోయే రోజుల్లో ఏపీ ఎన్నికల్లో టీడీపీతో జనసేన వెళుతుంది అనేటువంటిది కన్ఫామ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు షీట్ షేరింగ్, పవర్ షేరింగ్ మాట్లాడుకున్న మాట వాస్తవం. అయితే ఇప్పుడు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆ సన్నాహక సమావేశాల్లో లోకేష్ చిట్చాట్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీతో వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందని ఒక సూత్రప్రాయంగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది సార్. ఒకవేళ కనుక ఇదే నిజమైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కాంబో ఏ విధంగా వైసీపీకి డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది? అసలు డ్యామేజ్ ఉంటుందా లేదా సార్? అంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు అయితే ముందు నుంచి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ధర్మయుద్ధం ఘట్టమైపోయారు, ఎన్నికల్లో ఓడిపోయారు, వైసీపీ వచ్చింది. జగన్ కూడా మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి, మద్దతు ఇస్తున్నారని ఉన్నప్పటికీ ఇద్దరు, ఆయన ప్రధాని, ముఖ్యమంత్రి, అలా అది నడిచింది. కానీ తెలుగుదేశం పార్టీ మటుకు మనం ఇంకా బీజేపీని ఏమీ అనొద్దు అనే ఒక వైఖరి వాళ్ళు తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబును, జగన్, అమిత్ షా మద్దతు లేకపోతే సమాచారం లేకుండా అరెస్ట్ చేయరు అని తెలిసినప్పటికీ, అందరూ అన్నప్పటికీ కూడా లోకేష్ మళ్ళీ వెళ్ళి అమిత్ షాను కలిసి వచ్చారు. సో ఈ ట్రాక్, బీజేపీ ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంది. అటు నుంచి ఏమీ రెస్పాన్స్ బహిరంగంగా రాకపోయినా వాళ్ళు అది కొనసాగిస్తున్నారు. మూడోది, పవన్ కళ్యాణ్ బాహటంగానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. వాళ్ళు సమావేశాల్లో పాల్గొన్నారు, తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ లింక్ అనేది అది యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతుంది. నిన్న కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాకు జనసేనతో పొత్తు ఉంది, ఆంధ్రప్రదేశ్లో జనసేనతో ఉంది, జనసేనతో మాత్రం ఉంది అని ఆమె ప్రకటించారు. నిన్న కూడా, మొన్న చంద్రబాబు ఇక్కడ సమావేశం అవుతున్నప్పుడే ఆమె హరిరామ జోగయ్యను కూడా కలిసి, ఆయన కూడా మనందరం కలిసి వెళ్ళాలని చెప్పారని ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఇటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ, మొన్న అదే రోజు నాగబాబును, వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు, జనరల్ సెక్రటరీ, ఆయన అడిగితే మేమైతే బీజేపీతో కలిసి వెళ్ళాలని కోరుకుంటాము, అలా వెళ్తేనే రాష్ట్రానికి చాలా మంచిది అనేది స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు దాచిపెట్టుకుంది లేదు. పైగా ఆయన ముస్లింలను బుజ్జగించడానికి బీజేపీతో ఉన్నా కానీ ఇదేమీ ముస్లింలకు సమస్య కాదు, నేను ముస్లింల కోసం నిలబడతానని 1-2 సమావేశాల్లో ప్రత్యేకించి బీజేపీ ఉన్నా ముస్లింలకు ఇబ్బంది లేదని చెప్పడానికి ఆయన ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఒక పరంపరగా చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీల నాయకులు బీజేపీ పట్ల చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అర్థమవుతుంది. విమర్శ చేయకపోగా ప్రశంస ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, నాకున్న సమాచారం ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు జనవరి నెల వరకు కూడా మనం బీజేపీతో మనంగా ఏమీ వ్యతిరేకం వద్దు, తెంపుకోవద్దు, మనం పవన్ కళ్యాణ్కు 30 సీట్లు కేటాయిస్తే బీజేపీ కూడా 5-6 మనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది సంకేతాలు కూడా పంపించారు. అందరికీ తెలిసిందే, 1-2 సార్లు ఢిల్లీ వెళ్ళి లోకేష్ కానీ చంద్రబాబు కానీ బీజేపీ నాయకులతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ కోసం కూడా ప్రయత్నించారు. బీజేపీ ఇక్కడ ఈ 3 ప్రాంతీయ పార్టీలతో ఒక డబుల్ గేమ్ నడిపిస్తుంది తప్ప ఈ పార్టీల్లో ఏవి బీజేపీ పట్ల విముఖంగా, వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు. ఓకే సార్. అయితే ఇప్పుడు లోకేష్ చెప్తున్న దానికి ప్రత్యేక ప్రాధాన్యత. లోకేష్ చంద్రబాబు నాయుడు కుమారుడే కాకుండా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కాబట్టి, పైగా పవన్ కళ్యాణ్తో పొత్తు చర్చలు చంద్రబాబు లోపల ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు బయట వీళ్ళిద్దరే ఎక్కువ చేశారు కాబట్టి వీళ్ళకి రాజకీయ అవగాహన కూడా ఉండే అవకాశం ఉంది. అతన్నే లోకేష్ను ఈ విషయంలో సందేహాలు ఉన్నాయి, మీరు ఏం చెప్తారని అడిగారు. రేపు యువగళం పాదయాత్ర ముగింపు దాని సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన్ని ప్రశ్న అడిగారు. సార్, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు అడిగితే కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత చాలా వెనకబడింది, సమస్యలు ఉన్నాయి, ఇది అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సంబంధాలు తప్పకుండా ఉండాలి. అంటే కేంద్రం అంటే బీజేపీయే మళ్ళీ వస్తుంది, మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కదా కూడా అంటున్నారు కదా. అంటే అందుకనే మాకైతే కేంద్రంతో సంబంధాలు చాలా ఉండాలి, మేము ఒక్క అంశం మీద మటుకే అప్పుడు విభేదించాం, ఒక్క అంశం మీద మాత్రమే, మీరు ఇది అండర్లైన్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాల మీద విభేదించాం తాత్కాలికంగా. ఓకే, అంటే మతతత్వము, కేంద్రం పెత్తనం ఇలాంటి విషయాల మీద కూడా వాళ్ళకి ఏమీ విభేదాలు ఏమీ లేవు.
ఇంకా మూడోది కాబట్టి మేమైతే ఇలా అప్పుడు వాళ్ళు మళ్ళీ చెప్తే కూడా ఆయన సూచన, ఆయన సంకేతం, ఆయన మొగ్గు స్పష్టంగా బీజేపీతో ఉండడాన్నే మేము ప్రిఫర్ చేస్తామన్న పద్ధతిలో అది ఉంది. నారా లోకేష్ గారి స్టేట్మెంట్ని కనుక చూసినట్లయితే సార్, ఆయన రాబోయేటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోయేటువంటిది కూడా బీజేపీ అని చెప్పి ఆయన పూర్తిగా విశ్వసిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే కేంద్రంతో తాను సఖ్యత కోరుకుంటున్నట్లు రాష్ట్రాభివృద్ధి కోసం అని చెప్తున్నారు సార్. ఒకవేళ కనుక ఇదే నిజమైతే అమరావతి శంకుస్థాపనకు వచ్చినటువంటి ప్రధాని మోదీ కేవలం నీళ్లు కొంత మట్టి మాత్రమే ఇచ్చారని చెప్పి విమర్శించింది వాళ్ళే, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజ్ ఇచ్చి మోసం చేశారని చెప్పినటువంటి వాళ్ళే. అప్పుడు లేని నమ్మకం ఇప్పుడు ఏ విధంగా పుట్టింది అనుకోవచ్చు సార్? అవి తాత్కాలికంగా ప్రజల సెంటిమెంట్ కోసం నేను అలా దూరం అయ్యాను, ధర్మయుద్ధం అది కూడా ఏడాది మాత్రమే అన్నది చంద్రబాబు నాయుడు అని రికార్డు. కాబట్టి అప్పుడు చేసిన విమర్శకు కూడా వాళ్ళు ఇప్పుడు కట్టుబడి ఉండాలనే లేదు, ఉండకపోవచ్చు కూడా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక విధంగా కేంద్రంతో దగ్గర అవ్వాలి. రెండోది, ఎన్నికలకు ముందే కేంద్రంలో బీజేపీ వస్తుంది అనే ఒక దాన్ని కూడా వాళ్ళు దాదాపు నమ్ముతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మనము ఇంతకుముందు కొంతమంది సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే రాఘవులు కూడా ఒక సందర్భంలో బీజేపీ పాత్ర వాటన్నిటి గురించి ఆయన సీరియస్గా బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసే వాళ్ళు ఎవరు మన రాష్ట్రానికి మేలు చేయరు అనే మాట రాఘవులు చెప్పారు. నారాయణ అయితే వీళ్ళు కనుక బీజేపీతో వీళ్ళిద్దరు వెళ్ళి పొత్తు పెట్టుకుంటే జగన్ నెత్తిన పాలు పోసినట్టే అది అనే ఒక ప్రకటన కూడా ఆయన చేసి ఉన్నారు. ఇప్పటికే సిపిఐ రామకృష్ణ కూడా 1-2 సార్లు చెప్పున్నారు. కానీ తెలుగుదేశం మొగ్గు అటువైపే ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ పెట్టుకోవటం కూడా, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు ఆటోమేటిక్గా అంతే కదా. ఇంకా మూడోది, బీజేపీ నేరుగా పొత్తు పెట్టుకుంటుందా లేదా ఎలా ఉన్నా సరే అది తప్పకుండా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనేది అటువైపే దారితీస్తుంది. అందుకని ఏదైతే జరగకూడదు, మరొకసారి బీజేపీ చేత ఇక్కడ తిష్ట వేసే అవకాశం రాకూడదు అనే అభిప్రాయం బలంగా లౌకికవాదుల్లో లేకపోతే ప్రజల్లో ఉన్నప్పటికీ వాళ్ళు బీజేపీతో ఉండాలనే కోరుకుంటున్నారు అనేది స్పష్టం. లోకేష్ లేకపోతే అనాలోచితంగా ఈ మాట చెప్పరు కదా. కీలకమైన ఈ ఘట్టం అది ఆయన విజయోత్సవ సభ లాంటిది. మరి అందుకని అటువైపే వెళ్తారనుకోవాలి. దానికి వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అప్పుడు తప్పకుండా. సార్ కొన్ని రోజుల నుంచి బీజేపీకి దగ్గర అవ్వాలని చంద్రబాబు గారు చేసినటువంటి ప్రయత్నాలు దాదాపు అందరికీ తెలిసిందే సార్. సో ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతుండగానే రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలి అంటే టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా దీనికి అవసరం అని చెప్పి పవన్ ఎన్నోసార్లు నొక్కి చెప్పారు. సో ఇప్పుడు లోకేష్ గారి స్టేట్మెంట్ని, చంద్రబాబు గారి ప్రయత్నాల్ని అన్నింటినీ ఒక దగ్గర కనుక చూస్తే పవన్ మంత్రాంగం ఫలించినట్టేనా సార్? ఇంకా చెప్పాలంటే పవన్ కోరిక సిద్ధించినట్లేనా? అది పూర్తిగా వీళ్ళు కలుస్తారా లేదా మనం చెప్పలేము. ఎందుకంటే తెలంగాణలో చూసాం కదా, బీజేపీ జనసేన కలిసాయి, తెలుగుదేశం పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలవడం మాకు అనుకూలమైన పరిణామని వాళ్ళు భావిస్తున్నారు. ఏకకాలంలో తెలంగాణలో కాంగ్రెస్తోనూ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతోనూ వెళ్ళడం అనేది తెలుగు రాష్ట్రాల్లో అది ఎలా సంభవం అనే ఒక ప్రశ్న కూడా ఉంది. బీజేపీ అధిష్టానం దీన్ని ఎలా చూస్తుందో మనకు తెలియదు. అంటే ఇక్కడ జనసేన ఇక్కడ విడిపోతే అక్కడ తెలుగుదేశం చేయకపోతే అక్కడ బీజేపీ జనసేన కూడా విడిపోతాయా, లేదా లోపల సహకరించుకుంటాయా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా జనసేనకు స్వేచ్ఛ ఇచ్చి, అంటే ఇద్దరితో కూడా ఈ 2 చేతులు ఇటు బీజేపీతో ఇటు టీడీపీతో కలిపినట్టుగా చేతులు కలిపే ఒక అవకాశం జనసేనకు ఇస్తారా వీళ్ళు? అసలు అంత సీరియస్గా తీసుకుంటారా? అదే సమయంలో వైసీపీ మద్దతు లోక్సభ ఎన్నికల తర్వాత ఎందుకైనా మంచిది. 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఏపీలో, కాబట్టి దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలనే ఎత్తుగడ బీజేపీ చివరికి ఏం చేస్తుందో మనం బీజేపీ విషయంలో వెయిట్ చేయాలి ఇంకా కొంచెం. కానీ టీడీపీ అయితే ఓపెన్, ఇప్పుడు చేతులు ఎత్తేసారు వాళ్ళు పూర్తిగా బీజేపీతో వెళ్ళాలి. మేము 1 సైడ్ లవ్ అనేది వరకు చంద్రబాబు నాయుడు జనసేనతో అంటుండేవాడు కదా, అది 2 సైడ్ లవ్గా మారింది ఇప్పుడు. అంతే కదా సార్. కుప్పంలో తన నియోజకవర్గంలోనే మీరు ఒక సైడ్ ప్రేమిస్తే కూడా ఇప్పుడు 1 సైడ్ లవ్ ఇప్పుడు బీజేపీతో చేస్తున్నారు. 1 సైడ్ లవ్ ఇద్దరు కలిసి బీజేపీతో 1 సైడ్ లవ్. పవన్ కళ్యాణ్ కొంతవరకు పార్షియల్గా ఆయన సక్సెస్ అయ్యాడు, చంద్రబాబు ఇంకా అవ్వలేదు. ఇదేం జరుగుతుందో చూడాలి. అయితే లోకేష్ చెప్తున్న మాటలో ఏమీ ఇది లేదు, ఔచిత్యం లేదు. ఎందుకంటే సభ జరిగేది కూడా విశాఖపట్నంలో. విశాఖ ఉక్కును
జిందాల్స్ కట్టబెట్టడానికి రహస్యంగా కూడా చర్చలు జరిగాయి అని నిన్ననే నేను ఇక్కడ డిస్కస్ చేశా. అంటే ఉన్న విశాఖను కూడా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్న బీజేపీ అమరావతి అభివృద్ధికి ₹1 కూడా కేటాయించని, సరిగ్గా అభివృద్ధికి సహకరించని, మీరు అన్నట్టు నీళ్లు మట్టించిన బీజేపీ ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుంది? సహకరించి ఉంటే వాళ్ళు ఆ రోజు విడగొట్టుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు అదనంగా ఏ విషయంలో అయినా ఒక అడుగు ముందుకేసింది బీజేపీ. కాబట్టి ఎన్నికల అవసరాల కోసం మేము బీజేపీతో కలుస్తున్నాము, మా రాజకీయ ప్రయోజనాల కోసం కలుస్తున్నాము, భద్రత కోసం కలుస్తున్నాము. రాజకీయ భద్రత కోసం అంటే ఇబ్బంది లేదు, కానీ అదేదో రాష్ట్రం కోసం కలుస్తున్నామని చెప్తే మటుకు అది హాస్యాస్పదమైన అంశం. అలా నేనేం వైసీపీని కూడా నేనేమి వాళ్ళకు కూడా ఏం కితాబు ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా బీజేపీతో ఉంది, కానీ వాళ్ళకు ప్రత్యక్ష పొత్తులు కూటములు ఉండే అవకాశం మటుకు కనిపించట్లేదు. వాళ్ళు మద్దతు ఇస్తూ ఉంటారు మామూలుగా, ఏమనంటే రాజ్యాంగబద్ధంగా ఇస్తున్నామంటారు. ఇక్కడేమో కొత్తగా మళ్ళీ ఒకటి అంకురించడమే జరిగితే సార్ దక్షిణాదిలో బీజేపీకి